హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఏదో ఒక పాయింట్లో ఎక్కడో దగ్గర నచ్చుతుంది కదా, సో అక్కడ మాత్రం ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్ నేను బాగానే చెప్తానని నమ్మకం ఉంటే స్టార్టింగ్ నుంచే లైక్ చేసి వీడియోని అయితే చూడండి. సో బేసిక్గా నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందా, మీకు అందరికీ ఇలాగే అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ బేసిక్గా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేదా అనేది. నాకైతే ఇలా అనిపిస్తుంది. అదేంటంటే ఈ సీజన్ 8 కూడా ఎందుకో బకెట్ తన్నేలా అనిపిస్తుంది. అంటే సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ 6 ఫ్లాప్ అయింది కదా, సో ఆ సీజన్ 6 వైబ్స్ ఇప్పుడు మళ్ళీ సీజన్ 8కి అయితే వస్తున్నాయి అనమాట. బేసిక్గా సీజన్ 7కి అలా అనిపించలేదు. దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. రీజన్ నెంబర్ 1 ఏంటంటే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఉల్టా పుల్టా అని చెప్పడం. సో మనం అనుకున్నది ఏది జరగదు, క్వైట్ ఆపోజిట్ జరుగుతుందని చెప్పడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోమో వచ్చింది. అందులో ఒక అమ్మాయి చున్నీతో పట్టుకుంటుంది తన బాయ్ ఫ్రెండ్ని లోయలో పడిపోకుండా. సో మనం ఏమనుకుంటాం, కాపాడేస్తుంది, ఇంకా మొత్తం అంతా కూడా పాజిటివ్ ఎండింగ్ అనుకుంటాం. కానీ సడన్గా అమ్మాయికి తుమ్ము వస్తుంది. అంటే బేసిక్గా అది చాలా క్యాజువల్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో కావాలని ప్రోమోలో కాన్సెప్ట్ ఇరికించినట్టు కాకుండా అది చాలా న్యాచురల్గా జరిగిన ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఆ అమ్మాయి ఏమో చున్నీ వదిలేస్తే వాడు కింద పడిపోతాడు. నాగార్జున గారు వచ్చి మీరు అనుకున్నది ఇది జరగదు, ఇక్కడంతా ఉల్టా పుల్టా అని చెప్తారు ఆయన. సో ఓకే, ఇదేదో బాగానే ఉంది. సో మనం అనుకున్నట్టు కాకుండా క్వైట్ ఆపోజిట్ జరుగుతుందంటే ఆబ్వియస్లీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నట్టే కదా. సో ఎప్పుడైతే ఇంకా ఈ పాయింట్ వచ్చిందో కాన్సెప్ట్ పరంగా చాలా డిఫరెంట్ అనిపించింది. తర్వాత రెండోది ఏంటి, స్టార్ట్ చేశాక కూడా వాళ్ళు ఇంకో కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఏ కంటెస్టెంట్ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ కాదు, ప్రతి ఒక్కరు కూడా అంటే హౌస్ మేట్ కాదు, కేవలం కంటెస్టెంట్ మాత్రమే అని చెప్పారు. ఆ హౌస్ మేట్ అవ్వడానికి పవరాస్త్ర కావాలి అని చెప్పారు. సో ఆ పవరాస్త్ర కోసం పోరాడాలని చెప్పారు. సో ఒక 5 వారాల పాటు ఆ పవరాస్త్ర చుట్టే కాన్సెప్ట్ అంతా కూడా తిరిగింది. అండ్ ఆ పవరాస్త్ర కోసం చాలా గొడవలు కూడా జరిగాయి. ఎస్పెషల్లీ బేసిక్గా శివాజీ గారు అక్కడ గేమ్ని మొదటి నుంచి కూడా చాలా బాగా నడిపించారనమాట. అంటే ఆ పవరాస్త్ర అనేది ఇనీషియల్గా ఉంది. బట్ దానికంటే ముందు ఆయన కాఫీ కోసం చేసిన ప్రాంకులు కానీ, లేదంటే ఆయన పవరాస్త్ర కొట్టేసిన తర్వాత ఆయన చేసిన హడావిడి కానీ, ఆ తర్వాత ప్రతిదీ కూడా. సో ఆయన కొన్ని బ్యాడ్స్ ఉండొచ్చు, కొన్ని గుడ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఆయనే నడిపించారు మొత్తం అంతా కూడా. సో అలా నడుస్తూ వెళ్ళింది ఆ పవరాస్త్ర అనే కాన్సెప్ట్ వల్ల. ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే కంటెస్టెంట్లు. ఇప్పుడు బేసిక్గా లాస్ట్ టైము చాలామంది కంటెస్టెంట్లు మనకి తెలుసు. ఇప్పుడు అమర్దీప్ తెలుసు, శివాజీ గారు తెలుసు, పల్లవి ప్రశాంత్ తెలుసు, తర్వాత ప్రియాంక తెలుసు, తర్వాత శోభ తెలుసు, తర్వాత తేజ తెలుసు. అంటే అట్లీస్ట్ సోషల్ మీడియా పీపుల్కైనా సరే వీళ్ళందరూ కూడా ఐడియా ఉంటారు అట్లీస్ట్. యూనో శివాజీ గారు అందరికీ తెలుసు, ఒకప్పుడు యాక్టర్ అయినా. అండ్ అమర్దీప్ చాలామంది తెలుసు. స్టార్మా ఆడియన్స్ మ్యాక్సిమం అందరికీ తెలుస్తాడు. అలాగే వీళ్ళిద్దరు ప్రియాంక అండ్ శోభ కూడా. శోభకి అసలు నెక్స్ట్ లెవెల్ రేటింగ్ అసలు. ఏది అది డాక్టర్ బాబు సీరియల్ కార్తీక దీపం. సో నెక్స్ట్ లెవెల్ రేటింగ్ ఉంది కాబట్టి వీళ్ళందరూ బాగా తెలిసిన క్యాండిడేట్లు వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇంకా తర్వాత షకీలా గారు వచ్చారు. ఆవిడ కూడా ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని పక్కన పెడితే నౌన్ పర్సన్, నౌన్ నేము, నౌన్ పర్సన్, నౌన్ ఫేసే కదా. సో ఇదైతే ఉంది కాబట్టి డెఫినెట్గా కొంతమంది ఓకే తెలిసిన వాళ్ళే వచ్చారులే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే చాలా గట్టిగానే వచ్చింది. దామిని కూడా వచ్చింది, సింగర్ దామిని, ఆవిడ కూడా తెలుసు. ఈ రితిక అండ్ రతిక కదా, సారీ రతిక అండ్ ఎవరు మిగతా వాళ్ళు ఇప్పుడు శుభశ్రీ కానీ, లేదంటే గౌతమ్ కానీ, ఆ తర్వాత యావర్ కానీ, వీళ్ళెవరు కూడా ఇనీషియల్గా పెద్దగా తెలియదు. బట్ వెళ్తూ ఉన్న కొద్దీ వీళ్ళందరూ కూడా బాగానే తెలుస్తూ వచ్చారు. ఎందుకు, ఆల్రెడీ తెలిసిన పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఇలాగా ఈ పాయింట్స్ అన్నీ ఉండడం వల్ల సీజన్ 7కి ఆ సీజన్ 6 ఫ్లాప్ వైబ్స్ అయితే రాలేదు ఇనీషియల్గా. బట్ సీజన్ 8కి ఏమైపోయిందంటే సీజన్ 8లో కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సిమిలర్గా అనిపిస్తుంది. సీజన్ 7 కాన్సెప్ట్కి సిమిలర్గా అనిపిస్తుంది. ఇప్పుడు సీజన్ 7లో ఏం చెప్పారు, ఉల్టా పుల్టా అనుకున్నది అయితే జరగదన్నారు. ఇప్పుడు సీజన్ 8లో కూడా మనకు ఒక ప్రోమో ఇచ్చారు. ఆ ప్రోమోలో మనకు చెప్పిన పాయింట్ ఏంటి, ఇప్పుడు సత్య ఏమడిగాడు, నాకు ప్రైవసీ కావాలి అన్నాడు. ప్రైవసీ కావాలి అంటేనేమో దాన్ని తీసుకొని వెళ్ళి ఎడార్లో పడేశారు. అంటే ఎడార్లో ఫుల్ ప్రైవసీ ఎవ్వరు ఉండరు. అంటే అడిగింది ఒకటి, జరిగేది ఒకటి, క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. అండ్ అడిగిన దానికి మీనింగ్ కూడా ఉండేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఒక రకంగా మళ్ళీ ఉల్టా పుల్టాయే కదా. ఇప్పుడు మనం అనుకునేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అనే కాన్సెప్టే మళ్ళీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కూడా ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. ఏదైనా అడిగే ముందు ఆలోచించుకోండి అని. సో మేబీ ఏదైనా ఒక అడిగే కైండ్ ఆఫ్ టాస్క్ ఇచ్చి దాని త్రూ ఇలాంటివన్నీ కూడా చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. బట్ ఎనీహో కాన్సెప్ట్ అయితే మాత్రం అంత ఎక్స్ట్రాడినరీగా, అంత ఇంట్రెస్టింగ్గా, స్టార్టింగ్ నుంచే టూ మచ్ బజ్ క్రియేట్ చేసే విధంగా అయితే మాత్రం
ఈ సీజన్ కాన్సెప్ట్ అయితే లేదు. సో, అదొక ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోదేంటంటే కంటెస్టెంట్స్. సీరియస్‌లీ చెప్తున్నా అసలు ఈ సీజన్‌కొచ్చే కంటెస్టెంట్స్ ఇంత పర్సెంట్ కూడా ఐడియా లేరబ్బా! ఇప్పుడు ఎవరో నాగమణికంట పేరు వినిపిస్తుంది. అతనెవరో కూడా తెలీదు. మేబీ గౌతమ్ లాగే అయ్యుండొచ్చు. ఇప్పుడు గౌతమ్ కూడా ఎవరో ఎవరికీ తెలీదు. సో, సింపుల్‌గా తను కూడా అలాగే ఏదైనా మోడలో లేదంటే ఏదైనా ఒక వేరే ఫీల్డ్ పర్సనో అయ్యుండొచ్చు. సో, అలాగా తను రావడానికైతే ట్రై చేస్తుండొచ్చు. వచ్చుండొచ్చు కూడా. బట్ అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళెవ్వరు కనీసం తెలీదు. ఇప్పుడు కొద్దో గొప్పో ఇంట్రెస్టింగ్ నేమ్స్ అంటే నౌన్ నేమ్స్ అంటే ఇంక 'విష్ణుప్రియ', ఇక 'రీతు చౌదరి', ఇంకా తర్వాత ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ వల్ల 'శేఖర్ భాష' వీళ్ళంతా కూడా కొద్దో గొప్పో నౌన్ నేమ్స్ అండ్ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ స్టఫ్‌ని క్రియేట్ చేయగలిగేది కూడా వీళ్ళే. ఇంతకు మించి లేరు. ఇప్పుడు ఒకటబ్బా 'శివాజీ' గారు లాంటి తోపు మైండ్ సెట్ ఉన్న పర్సన్ రావడం అయితే మళ్ళీ జరగదు. ఎప్పుడో చాలా రేర్‌గా జరుగుతది మళ్ళీ. మళ్ళీ నెక్స్ట్ సీజన్‌కి అలాంటి పర్సన్ ఎవరైనా తీసుకొస్తే తప్ప జరగదు అలాగా. 9కో, 10కో చెప్పలేం మనం ఇంకా. సో, పాయింట్ ఏంటంటే డెఫినిట్‌గా ఎందుకో ఆ వైబ్స్ అయితే ప్రాపర్‌గా రావట్లేదనమాట ఈసారి. కంటెస్టెంట్‌ల పరంగా రావట్లేదు. కాన్సెప్ట్ పరంగా రావట్లేదు. తర్వాత పెద్ద హడావిడి కూడా ఏం లేదు. పోయినసారి ఈ టైంకి చాలా హడావిడి జరిగింది. అంటే 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుంది అనే ఎక్సైట్‌మెంట్ చాలా మందిలో ఉండేది. అండ్ చాలామంది దాని కోసం ఈగర్‌లీ వెయిట్ చేశారు. అట్‌లీస్ట్ కొంతమందిని చూడటానికైనా సరే ఈగర్‌లీ వెయిట్ చేశారు. తర్వాత వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. అది వేరే విషయం గానీ, బట్ అట్‌లీస్ట్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ ద షో. బట్ ఈసారి అలా లేదు. ఆ హడావిడి లేదు ఎందుకో ఈసారి. చాలా నార్మల్‌గా వస్తుంది. ఇప్పుడు సీజన్ 6 చూడండి. ఇప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు సీజన్ 6 ఫ్లాప్ అవ్వడానికి వేరు వేరు రీజన్స్ ఉండుండొచ్చు. అంటే అక్కడ ఓటీటీ వచ్చి అదే సంవత్సరం మళ్ళీ ఇంకోటి రావడం, ఓ సంవత్సరం 2 బిగ్ బాస్‌లు రావడం, తర్వాత లైవ్ పెట్టడం ఇవన్నీ చాలా మందికి ఎక్కలేదు. అండ్ ఆ కంటెస్టెంట్‌లు కూడా ఎక్కలేదు. సో, అలా తర్వాత రేటింగులు రాలేదు, చూడలేదు అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే సీజన్ 6 లాంచ్ దానికి కూడా రేటింగ్ రాలేదు. ఇప్పుడు దీనికి కూడా ఈ పరిస్థితి చూస్తుంటే, ఈ ఊపు చూస్తుంటే సీజన్ 8కి కూడా అదే పరిస్థితి వచ్చేలా ఉంది. దట్టు ఒక పెద్ద విన్నింగ్ సీజన్ వచ్చిన తర్వాత ఇలాంటి వైబ్స్ రాకూడదసలు యాక్చువల్‌గా. బట్ ఏమో సీజన్ 6 వైబ్సే వస్తున్నాయి దీనికి. కంటెస్టెంట్‌లు మాత్రం చాలా దారుణంగా ఉన్నారబ్బా! అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. ఇంకోటేంటంటే సీజన్ 6 పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 2 వారాలు ఏవో పెట్టారు టాస్క్‌లు. తర్వాత 3 వారాలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు పెట్టారు. అంటే ఇంకా హ్యాపీ బర్త్‌డే టాస్క్ ఒకటి, తర్వాత ఫ్యామిలీ మీటప్ వీడియో కాల్స్ ఆ టాస్క్ ఒకటి, తర్వాత ఏంది ఐదో వారం ఏమో హోటల్ టాస్క్ ఒకటి. ఇవన్నీ ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు పెట్టారు. అదేం కేస్ ఏదో పడి మానిటరింగ్ అవుతుందని చెప్పి. అది ఆ తర్వాత కంటెస్టెంట్‌లు కూడా ఇంకా వరుసగా ఆడటం స్టార్ట్ చేశారు. తర్వాత ఏడో వారంలో 'బిగ్ బాస్' ఫైర్ అయ్యి 'బిగ్ బాస్' కొంచెం సీరియస్ అయ్యి అప్పటి నుంచి కొంచెం రేటింగ్‌లు వచ్చిన తర్వాత ఎయిత్ వీక్ నుంచి కూడా కంటెస్టెంట్‌లో కొంచెం ఫైర్ అయితే వచ్చిందనమాట. సో, అది సిట్యుయేషను. సో, అది ఇంకా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ఇంక అందుకే దానికి 8, 8 వచ్చింది. లాంచ్‌కి 8 ఫినాలేకి 8 రేటింగ్ వచ్చింది. సో, ఈసారి కూడా అదే పరిస్థితి కనబడే ఏమో ఉండేటట్టు అనిపిస్తోందనమాట. సేమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఇదిగో కంటెస్టెంట్లు అయితే మాత్రం చాలా బ్యాడ్‌గా, చాలా వరస్ట్‌గా ఉన్నారు ఈసారి. సో, అంటే ఉన్నారు ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు చెప్పుకోదగ్గ క్యాండిడేట్‌లు. ఆళ్ళు కూడా ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తారో మనకు తెలీదు. ఇప్పుడు పాయింట్ అదే కదా! ఇప్పుడు లాస్ట్ టైమ్ ఏంటి మనం కొంతమంది అగ్రెసివ్ పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు అనుకున్నాం సీజన్ 6కి. వాళ్ళు అగ్రెసివ్‌గా చేయలేదు. వాళ్ళు కుటుంబం అంటే మనం, మనం అంటే కుటుంబం, జనం అంటే మనం, మనం అంటే జనం ఇట్లా మాట్లాడుకుంటూ ఎళ్లి బూమ్ బూమ్ షాక్ షాక్ ఆడుకొని గడిపారట్లా. ఈసారి అలా కాకుండా ఉంటే బెటరు. బేసిక్‌గా ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 'బిగ్ బాస్' టీమ్‌కి ఇలాంటి కంటెస్టెంట్స్‌ని తెస్తున్నప్పుడు అంటే మేబీ ఇది కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అయ్యుండొచ్చు. ఏంటి ఇప్పుడు ఎవరో పెద్ద నౌన్ నేమ్స్ గాదు కదా! సో, అందువల్ల ఏంటంటే టూ మచ్ పాపులారిటీ ఎవరికీ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, అందువల్ల ఏంటంటే ఆహ్, ఓకే. అందరికి సమన్యాయం జరిగే అవకాశాలైతే ఉన్నాయి ప్రస్తుతానికైతే మాత్రం. బట్ డెఫినిట్‌గా ఇలాంటి కంటెస్టెంట్స్‌ని తెచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా ఒక్క నౌన్ ఫేస్ కూడా లేదు. అంటే 'బిగ్ బాస్' స్టార్టింగ్‌లో ఎలా చేశారంటే మొదటి కొన్ని సీజన్‌ల వరకు కూడా ఎలా చేశారంటే దీనికి కంటెస్టెంట్స్‌ని బాగా పాపులర్ ఉన్నోళ్ళని తీసుకొనొచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా పాపులారిటీ లేనోళ్ళని తీసుకొనొస్తున్నారు. ఎందుకంటే 'బిగ్ బాస్' ఆల్రెడీ పాపులర్ అయిపోయింది కదా! అన్న ఉద్దేశ్యంతో. బట్ డెఫినిట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్ అట్‌లీస్ట్ కొంతమందినైనా సరే నౌన్ పీపుల్‌ని బాగా ఇంట్రెస్టింగ్ పీపుల్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ కంటెస్టెంట్ సెలక్షన్‌లో మీరు ఫెయిల్ అయితే మాత్రం ఎవరేం చేయలేరు. బట్ ఓకే. అట్‌లీస్ట్ సరే ఇలా జరిగిపోయింది అనుకుందాం. బట్ అట్‌లీస్ట్ ఇంకో రకంగా మీరు చేయొచ్చు దీన్ని. ఏంటది? మొదటి వారం నుంచే ఎక్సైటింగ్ టాస్క్‌లు పెట్టి, మొదటి వారం నుంచి ఏదో ఒక రకంగా ఆడియన్స్‌ని ఇంటరాక్ట్ చేస్తూ ఉండి, మొదటి వారం నుంచి ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది అనే కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసి, గొడవలు జరగడానికి కావాల్సిన టాస్క్‌లు పెట్టి, వీలైతే ఆ 2 హౌస్‌ల కాన్సెప్ట్ ఉంది అంటున్నారు కదా! సో, అదైనా చూడండి పోనీ.
డివైడ్ చేయండి. ఆ లోపలే సెట్ బయట కాదు, సెట్ లోపలే అలా డివైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో, అలాగేమైనా చేయడానికి ట్రై చేయండి. అది ఏదో చేయండి మొత్తానికి ఇంకా. బట్ ఏదో ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకొని రండి. అలా తీసుకురాకపోతే మాత్రం సీజన్ 8 కూడా ఎత్తిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి అదనమాట పరిస్థితి. నాకైతే ఇలా అనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ కంటెస్టెంట్లు, ఆ కాన్సెప్ట్ ఇవన్నీ చూస్తుంటే. అది ఇంకోటి నాగార్జున గారిది ఎన్కన్వర్షన్ ఏదో డెమోలిషన్ అయింది. ఆయన రారు అది ఇది అని చెప్పి ఏదో రూమర్స్ వస్తున్నాయి. అదేట్లేదు ఆయనే వస్తారు. ఒకవేళ దాని రిలేటెడ్‌గా కేస్ ఏదైతే వాళ్ళు ఏసారో కోర్ట్‌లో దాని గురించి ఎప్పుడైనా సరే హీరింగ్ వచ్చినా కూడా అది వీక్ డేస్‌లోనే వస్తది. మళ్ళీ సాటర్‌డే, సండే రాదు కదా! సో, నాగార్జున గారు ఎందుకంటే కోర్టులు సెలవు కదా! నాగార్జున గారు సాటర్‌డే షూటింగ్ వస్తారు మనకి. సో, మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, షూట్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నాగార్జున గారే హోస్టు. సీజన్ 11 వరకు ఆయనే ప్రస్తుతానికైతే. సీజన్ 8, 9, 10, 11 4 సీజన్లకి ఆయనే ఫిక్స్. అది అగ్రిమెంట్ అయిపోయింది. సీజన్ 7 ముందు అగ్రిమెంట్ అయిపోయింది 5 ఏళ్లకి. 7, 8, 9, 10, 11కి ఓకే. ఇంకా అంతకు మించి ఆయన మారరు. సో, యాక్సెప్ట్ ఇట్ అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి బిగ్ బాస్‌లో అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ బిగ్ బాస్‌లు ఉన్నాయి కదా! సో, ప్రతి బిగ్ బాస్‌లో కూడా ఏంటంటే ఒక కన్ఫర్మ్డ్ హోస్ట్ ఉండాలనుకుంటారు. సో, అట్లా ఇక్కడ నాగార్జున గారిని పెట్టారు. నాగార్జున గారిది లాస్ట్ సీజన్ హోస్టింగ్ చాలా బాగుంది సీజన్ 7లో. సో, డెఫినెట్‌గా చాలా బాగా చేశారాయన. సో, నో ప్రాబ్లమ్. కాకపోతే ఇప్పుడు ఈ టెన్షన్స్‌లో మరి బిగ్ బాస్ ఎంతవరకు చూడగలుగుతారనేది చూడాలి గానీ, బట్ డెఫినెట్‌గా ఆయన చూసి చేస్తే బాగుంటది. అంటే లాస్ట్ సీజన్ లాగే సీజన్ 7 ఎలాగైతే ఆయన ఎపిసోడ్‌లు మొత్తం చూసి ఆయన చేశారో, అలాగే చేస్తే బాగుంటదనిపిస్తుంది నాకైతే. సో, లెట్స్ సీ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో, ఏమో నాకైతే ఒకటేనబ్బా! ఆ కంటెస్టెంట్ల వల్ల, ఆ రిపీటెడ్ కాన్సెప్ట్ వల్ల ఎందుకో నాకు ఈ సీజన్‌కి అంత హైప్ రావట్లేదు. అంత హై రావట్లేదు. సో, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదనే కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ పెద్దగా లేదు. అది వేరే పాయింట్‌కుంది. ఆ వేరే పాయింట్ ఏంటనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆగస్టు 30వ తారీఖు తెల్లవారుజామున 9 గంటలకు వస్తది ఆ వీడియో. సో, ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఆల్రెడీ అని చెప్పాను. సో, వేరే ట్విస్ట్ ఒకటుంది, వేరే ట్విస్ట్ ఒకటుందని చెప్తున్నాను కదా! సో, ఆ పాయింట్ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. దాని కారణంగా నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను తప్ప, షో పరంగా, కంటెస్టెంట్‌ల పరంగా అయితే మాత్రం మరీ ఎక్కువగా ఎక్సైటెడ్‌గా లేదు. మరి నాకే ఇలా ఉందా? మీకు కూడా ఇలాగే ఉందా? షో పరంగా. ఎందుకో సీజన్ 6 ఫ్లాప్ వైబ్స్ వస్తున్నాయా మీకు? లేదంటే లేదు బానే ఉంటుందిలే, కంటెస్టెంట్‌లు బానే ఉన్నారనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? సో, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా వీడియోనైతే లైక్ చేసేసి చూడండి. అంటే ఇప్పటివరకు చెప్పేసాను కాబట్టి ఇంకెలాగో అయిపోయింది. సో, లైక్ చేసేయండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే. లైక్ చేయకుండా ఎళ్ళిపోతున్నారు చాలామంది. సో, ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. బిగ్ బాస్ చూసే వాళ్ళకి. సో, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా బిగ్ బాస్ సంబంధించి ప్రతి రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో, అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ బేసిక్‌గా 'మహీధర్ బీబీ 2.0' అని ఒక ఛానెల్ ఉంటది. ఆ ఛానెల్ లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, దాంట్లో ఏంటంటే ప్రోమో అనాలిసిస్‌లు, ఓటింగ్ అనాలిసిస్‌లు వస్తాయి. సో, దాంట్లో అవి 2 మాత్రమే వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఒక ఛానెల్‌లో అన్ని వీడియోలు పెట్టాలంటే అవ్వదు కదా! సో, అందుకని 'మహీధర్ బీబీ 2.0లో' నేను ప్రోమో అనాలిసిస్‌లు, ఓటింగ్ పోల్ అనాలిసిస్‌లు పెడుతుంటా. దాని లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. సో, బిగ్ బాస్ టైమ్‌లో దాంట్లో కూడా వీడియోలు వస్తుంటాయి. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాబాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మా అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఈ సీజన్ ఇన్‌స్టాలో కూడా రివ్యూస్ అయితే ఉంటాయి. రీల్ రివ్యూస్ అయితే ఉంటాయి. సో, డెఫినెట్‌గా అవి కూడా ఫాలో అవ్వండి. అవి కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటాయి అందులో కూడా. సో, డెఫినెట్‌గా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్ బాబాను. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.